హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము దేవుడు కృతజ్ఞతల గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి ఎన్నో కారణాలైతే ఉన్నాయి. మన శరీరం దేవుడిచ్చిన అద్భుతమైన వరం. ఎందుకంటే టైర్లు కొంతకాలానికి అరిగిపోతాయి, కానీ మన పాదాలు ఎంత నడిచినా, జీవితాంతం నడిచినా అలానే పనిచేస్తాయి. అలాగే మన శరీరంలో 75% నీరు ఉన్న ఒక్క చుక్క కూడా బయట కారకుండా దేవుడు నిర్మించాడు. ఆధారం లేకుండా ఏ వస్తువు కూడా నిలబడదు, కానీ మన శరీరం సహజంగానే సమతుల్యం చేసుకుంటూ ఉంటుంది. అలాగే బ్యాటరీలకు రీఛార్జ్ అవసరం, కానీ గుండె పుట్టినప్పటి నుంచి ఆగకుండా కొట్టుకుంటూనే ఉంటుంది. ఏ పంపు కూడా శాశ్వతంగా పనిచేయదు, కానీ రక్త ప్రసరణ నిరంతరము కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఖరీదైన కెమెరాలకు కూడా పరిమితులు ఉంటాయి, కానీ మన కళ్ళు ప్రతి దృశ్యాన్ని అద్భుతంగా గుర్తిస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాయి. అలాగే నాలుక కూడా వేలాది రుచులను సులభంగా తెలుసుకుంటూ ఉంటుంది. మన చర్మం చిన్న స్పర్శనైనా వెంటనే గుర్తిస్తుంది. మానవ స్వరం ఎన్నో భావాలను, ఎన్నో పాటలను వ్యక్తపరచగలదు. చెవులు ప్రతిధ్వనిని అర్థం చేసుకుని మనకు తెలియజేస్తాయి. ఈ అద్భుతాలన్నీ కూడా దేవుడు మనకిచ్చిన వరాలు కాబట్టి ఫిర్యాదుల కంటే కృతజ్ఞతలు ఎక్కువగా చెప్పాలి. ప్రతి ఉదయం నిద్ర లేవడమే ఒక కొత్త అవకాశం. అందుకే ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఇదండి శరీరం దేవుడికి ఇచ్చిన అద్భుతమైన వరం గురించి కొన్ని మాటలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.